హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి రెసిపీ తీపి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది 90s కిడ్స్కి అయితే చాలామందికి తెలిసి ఉంటుంది. చిన్నప్పుడు ఏదైనా తినాలి అంటే వెంటనే గుర్తొచ్చే స్వీట్ తీపి బోండాలు లేదా తీపి దోశలు. బోండాలు అయితే స్కూల్స్ బయట కూడా అమ్మేవాళ్ళు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. తీపి బోండాలు అయితే ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి అరకప్పు బెల్లం, అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది పాకం రానవసరం లేదు, జస్ట్ మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది. బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము ఏదైనా వేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, చిటికెడు సాల్ట్, 2 చిటికెడుల వంట సోడా అనేది వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల బోండా అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా పిండి అనేది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వడకట్టుకొని వేసుకోవాలి. బెల్లం నీళ్ళు పోసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకేసారి కలిపేసుకోవద్దండి, కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. అంటే మిడిల్లో నుంచే కలుపుకుంటూ ఉంటే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మనం పిండి అంతా కలిపేసి కనుక కలుపుకుంటే కొంచెం ఉండ అనేది ఎక్కడో దగ్గర కట్టుతుంది. అందుకని ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకుంటే మనకి పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి అనేది కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనము బోండా పిండి అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అంటే మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం బోండాలు వేసే షేప్ వస్తుంది కదా, ఆ షేప్ వస్తే సరిపోతుంది. పిండి అనేది ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి, మనకి పర్ఫెక్ట్గా బోండాలు వస్తాయి. బోండాలు కూడా ఎలా వేసుకోవాలో ఒకసారి చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, పిండి ఇలా తీసుకుంటే ఈజీగా వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి పిండి అనేది గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, బోండాలు అనేవి మెత్తగా రాకుండా కొంచెం గట్టిగా ఉంటాయి. అంటే లోపల కూడా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. పిండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని బోండాల్లాగా వేసుకోవడమే. ఒకసారి ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు బోండాలు అనేది వేసుకోండి. ఇది గోధుమ పిండితో చేస్తున్నాం కదా, కలర్ కూడా తొందరగా వచ్చేస్తుంది. అందుకని మనకి లోపల ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల 2 సైడ్లు బాగా ఫ్రై అయిపోతాయి. తీపి బోండాలు కూడా మనకి రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. లోపల చూస్తున్నారు కదా, గుల్లగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బోండాలు అయితే. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా చేసుకునే తీపి బోండాలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.